బీఆర్ఎస్ పార్టీలో వారసులకు సంబంధించిన గొడవ ఉధృతంగా జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్కు వారసుడుగా కేటీఆర్ రంగంలో ఉన్నారు. అంటే కేసీఆరే స్వయంగా ఎలకతుర్తి సభలో కూడా, అంటే పార్టీ ఆవిర్భవించిన 25 ఏళ్ల సభ సందర్భంగా కూడా కేటీఆర్ను ఆకాశానికి ఎత్తడానికి కేసీఆర్ ప్రయత్నించాడు. తన వారసుడే అని స్పష్టంగానే ప్రకటించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ కవిత ఆ పర్టికులర్ పాయింట్ని డిఫర్ అవుతోంది. ఆ పాయింట్తో అంటే మగ పిల్లవాడు కనుక ఆయన మాత్రమే కొడుకే వారసుడా, కూతురు ఎందుకు వారసురాలు కాకూడదు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఆమె పెట్టింది. ఆమె పలు ఛానళ్లలో ఈ విషయాన్ని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తోంది. ఆమె నేను కొడుకై ఉంటే వేరుగా ఉండేది, నేను మహిళను కనుక, అమ్మాయిని కనుక నన్ను ఈ విధంగా పక్కకు పెట్టేస్తున్నారు అని ఆమె చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇప్పుడిక ఒకటి ఫస్ట్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇదంతా కూడా నెక్స్ట్ జనరేషన్ అనుకుందాం. సో ఆ తర్వాత జనరేషన్ వచ్చే వరకు కవిత కొడుకు ఆదిత్య, కేటీఆర్ కొడుకు హిమాంషు. ఇప్పుడు వీళ్ళు తెరపైకి వస్తున్నారు. హిమాంషును ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయదగిన వయసు అప్పటికి వస్తే ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయించాలి అనే దాంట్లో తాత కేసీఆర్ ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో నాకు తెలియదు. బట్ మనోడు హిమాంషు పట్ల ఆయనకున్న ప్రేమానురాగాలు మనకు తెలుసు. సో హిమాంషుని ఎమ్మెల్యే చేయాలనో మంత్రి చేయాలనో కూడా ఆయనకు ఉండొచ్చు. కాలం కలిసి వస్తే హిమాంషు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని కూడా కేసీఆర్ మనసులో ఉండవచ్చు. కానీ కేటీఆర్ ఉండగా కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువ, రూల్డ్ అవుట్. మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ 2023లో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత అప్పుడు ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహం, దాని తీవ్రత ఇప్పటికీ తగ్గలేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లా జరిగింది, కేసీఆర్ హయాంలో ఏ రకంగా కుంభకోణాలు జరిగాయి, కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఏ రకంగా ఇక్కడి వనరులు, భూములు వగైరా వగైరా ఎట్లా దోచుకు తిన్నారు అనే దానికి సంబంధించి వస్తున్న కథనాల వల్ల, అనేక విషయాలు బయటకు వస్తున్న కారణాల వల్ల ప్రజల్లో వాళ్ళ పట్ల ఉన్న ఆగ్రహం తగ్గడం లేదు, వాళ్ళ పట్ల ఉన్న కోపం తగ్గడం లేదు. ఇదొక యాంగిల్. అయితే ఇప్పుడు వారసుల రచ్చ ఒకటి జరుగుతోంది. హిమాంశు సంగతి ఇంతమంది చెప్పా. ఇప్పుడు కవిత నా కొడుకు ఎందుకు రాజకీయాలకు రాకూడదని అనుకున్నదో ఏమో తెలియదు. ఆదిత్యను బరిలో దింపింది. ఆమెకి 2 కొడుకులు, అందులో ఆదిత్యను రంగంలో దింపింది. ఈ మధ్య బీసీ రిజర్వేషన్స్కు సంబంధించి జరిగిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఫోటోలు అండ్ అతను చేస్తున్న నినాదాలు, అతను ప్లకార్డు పట్టుకున్న ఫోటోలు, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఏమిటి ఇక్కడ వైరల్ అవుతుంది? వై నాట్ ఆదిత్య, వై హిమాంశు? హిమాంశు మాత్రమే రాజకీయాలకు రావాలా, కూతురి కొడుకు రాకూడదా అనేది కవిత వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ఘర్షణలు అండ్ ఆధిపత్య పోరాటాలు దాదాపు ఏప్రిల్ మే నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఇక ఇది ఇదొక కొత్త మలుపు, ఇదొక టర్నింగ్. ఇది కొత్త మలుపు ఏంటంటే ఈ నెక్స్ట్ జనరేషన్ కేసీఆర్, కవిత, హరీష్ అండ్ కేటీఆర్ ఆ జనరేషన్ కాకుండా వాళ్ళ పిల్లలకు సంబంధించిన జనరేషన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి హరీష్ రావు కొడుకైతే ఇక్కడ మనకు పాలిటిక్స్లో ఇంకా రాలేదు. మరి ఆయన కూడా రంగంలోకి దింపుతాడేమో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ హిమాంశు, ఆదిత్య, ఈ 2 పేర్లు మారుమోగుతున్నాయి మీడియాలో, అనేక పత్రికల్లో, ఛానల్స్లో. ఎందుకు అంటే ఆదిత్య ఇంతకు ముందు
బహుశా ఎప్పుడు కూడా పాలిటిక్స్లో వచ్చినట్టుగా దాఖలాలు లేవు. మొదటిసారి ఆమె పార్టీ పైన తిరుగుబాటు చేయడం, పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం, ఆమె తెలంగాణ జాగృతి పేరిట పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేస్తుండడం, అట్లాగే ఇక జాగృతి జనంబాట పేరిట మరో 2 రోజుల్లో ఆమె మొత్తం జిల్లాల యాత్రకు శ్రీకారం చుడుతుండడం. ఈ నేపథ్యంలో ఆమె కొడుకు ఆదిత్య బరిలో దిగాడు. ఆదిత్య బీసీలకు 42% రిజర్వేషన్స్ సాధించే వరకు పోరాడతామంటూ ఒక ప్లకార్డ్ పట్టుకొని నినాదాలు ఇస్తున్న ఫోటోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన పేరు ఆదిత్యరావు, కవితారావు కొడుకు పేరు ఆదిత్యరావు. సో కేసీఆర్ వారసుడిగా, అంటే నెక్స్ట్ జనరేషన్ వారసుడిగా, అంటే కేటీఆర్ తర్వాత హిమాంశు అని మనం ఇంతకుముందు అనుకున్నట్టే హిమాంశు మాత్రమే ఎందుకు అవుతాడు, ఎందుకు ఆదిత్య కాకూడదనేది కవిత వైపు నుంచి వస్తున్న ఒక వాదన. ఎందుకంటే మనందరికీ తెలుసు, సాధారణంగా ఇది పురుషాధిక్య సమాజం కనుక మగపిల్లలకి ఇచ్చే ప్రాధాన్యం, మగపిల్లలకి ఇచ్చే ఇతరత్ర ప్రాముఖ్యత సహజంగానే ఆడపిల్లలకు కుటుంబంలో దొరకదు. రాజకీయాల్లో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో వాళ్ళ సంతానంలో కొడుకులకే వారసత్వాన్ని ఇస్తున్న సంప్రదాయాన్ని మనం చూస్తున్నాం తప్ప కూతుళ్లకు వారసత్వం ఇచ్చే సందర్భాలు బహుశా దాదాపుగా లేవు, శూన్యమని చెప్పాలి. మరి ఇప్పుడు ఆదిత్య పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, హిమాంశు పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇన్ ఫ్యూచర్లో, గతంలో మనందరికీ తెలుసు హిమాంశు అంటే తన తాత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సెక్రటరియట్కి రావడం, అక్కడ హడావుడి చేయడం, అండ్ సీఎం కుర్చీలోనే ఒకసారి కూర్చున్నట్టుగా కూడా అప్పట్లో కొన్ని విమర్శలు రావడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. సో తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా గతంలో కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇది హిమాంశును. సో ఈ నేపథ్యంలో కవిత కూడా మా కొడుకు ఎందుకు రాకూడదు అని ఆమె బలంగా మనసులో ఏదో అనుకుంది ఆమె. అందుకని ఆమె ఆదిత్య రంగంలో దింపింది. సో ఆదిత్య కూడా క్రమంగా పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ కావడానికి సంబంధించి బహుశా తల్లి కవిత అతనికి ట్రైనింగ్ ఇస్తుండొచ్చు. సో కవిత, హరీష్ రావు అండ్ కేటీఆర్, ఈ ముగ్గురికి కోచ్ ఎవరు, అట్లాగే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, వీళ్ళందరికీ కోచ్ ఎవరంటే ప్రధాన కోచ్ కేసీఆర్. సో ఇప్పుడు ఆదిత్యరావు కవిత కొడుకు, కవితే కోచ్ కనుక కవిత తన రాజకీయ అనుభవాలను, రాజకీయాల్లో ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆమె చెప్తుండవచ్చు, అతన్ని ప్రిపేర్ చేస్తుండొచ్చు. ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి, ఏ రకంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే లక్షణాలు ఎట్లా ఉండాలి, సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి శ్రమ చేయాలి, ఇవన్నీ బహుశా తన కొడుకు చెప్తున్నదేమో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.